హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఇప్పటి వరకు 3 లిస్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రిజల్ట్స్కి సంబంధించి నిన్న మనకి 4th లిస్ట్ని కూడా అఫీషియల్గా అన్ని సర్కిల్స్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఈ 4th లిస్ట్లో కనుక మీ నేమ్ ఉన్నట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ లిస్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పటి వరకు మనకి 3 లిస్ట్స్ రిలీజ్ చేశారు. నిన్న 4th లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 4th లిస్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 4 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి సెప్టెంబర్ 9th లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఆబ్సెంటీస్ కానీ లేదా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఉంటారో అప్పుడు మనకి మళ్ళీ సెప్టెంబర్ 9th తర్వాత 5th లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి 4th లిస్ట్లో మొత్తంగా 152 మందిని తీసుకోవడం జరిగింది. సో 152 మందికి సంబంధించి 4th లిస్ట్లో ఈసారి ప్లేస్ అయితే ఇచ్చారు. సో షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి వచ్చినటువంటి పర్సంటేజెస్ చూసుకున్నట్లయితే అందరికీ కూడా ఇక్కడ 95% ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. అలాగే తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో యొక్క లిస్ట్ యొక్క పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో తెలంగాణకి సంబంధించి 4th లిస్ట్లో చూసుకున్నట్లయితే మొత్తంగా 200కి పైగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా 234 మందిని ఈ 4th లిస్ట్లో తీసుకోవడం జరిగింది. సో 234 మందికి ఈసారి జాబ్స్ అయితే 4th లిస్ట్ ద్వారా రావడం జరిగింది. సో ఈ 4th లిస్ట్లో పేరున్నటువంటి వారు 9th సెప్టెంబర్ నాటికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. 9th సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మనకి 5th లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 లిస్ట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరొక అప్డేట్ వచ్చేసి రీసెంట్గా మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ ద్వారా కండక్ట్ చేసినటువంటి 1000 పోస్టులకి సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్ ఎగ్జామినేషన్ని అఫీషియల్గా టీఎస్ఎస్పీడీసీఎల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నోటీస్ కూడా మనకి నిన్న రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ 1000 వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ లైన్మెన్ ఇన్ టీఎస్ఎస్పీడీసీఎల్ క్యాన్సిలేషన్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 1000 పోస్టులతో మనకి రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ దీనికి సంబంధించి అనదర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది సెట్ పోస్ట్ విల్ బీ ఇష్యూడ్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. త్వరలో మళ్ళీ మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఎస్పీడీసీఎల్ సీఎండి రఘుమారెడ్డి వెల్లడి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో నిర్వహించినటువంటి జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేసినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండి దీనికి సంబంధించి తెలిపారు. లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం జూలై 17న నిర్వహించినటువంటి పరీక్షకు సంబంధించి కొంతమంది విద్యుత్ ఉద్యోగులు ఇతరులు కలిసి డబ్బులు వసూలు చేసి కొంతమంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిందని సీఎండి రఘుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1000 పోస్టులకు జరిగినటువంటి అర్హత పరీక్షకు సంబంధించి 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు పోలీసు విచారణలో తేలిందని, మరికొంతమందికి కూడా ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు మెన్షన్ చేయడం జరిగింది. సో పరీక్ష రద్దు చేయాలని విద్యుత్ సంస్థ కార్యాలయం ఎదుట కొందరు అభ్యర్థులు ఆందోళన నిర్వహించారని చెప్పేసి కూడా తెలిపారు. అవకతవకలకు పాల్పడినటువంటి ఉద్యోగులను గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలపడం జరిగింది. జూనియర్ లైన్మెన్కు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ కోసం త్వరలో మరో నోటిఫికేషన్ వేయనున్నట్లు ఆయనైతే తెలిపారు. ఇంకా ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని చెప్పేసి కానిస్టేబుల్ రాత పరీక్షకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇది నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి అప్డేటు.
22,167 మంది అభ్యర్థులు ఈ జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది. ఒక్క నిమిషం కూడా లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేయరు అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లు ఇచ్చారు. కాబట్టి త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సింగరేణిలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ పర్సనల్ ఎస్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 4న నిర్వహించేటువంటి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి సింగరేణి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసిందని, అటువంటి వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. దళారుల కదలికలపై సింగరేణి విజిలెన్స్ శాఖ నిఘా పెట్టిందని తెలిపారు. దళారులు ఎవరైనా కూడా సంప్రదిస్తే 9491145075కు ఫిర్యాదు చేసి దీనికి సంబంధించి అభ్యర్థులు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి సూచించడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐ డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ సర్వీస్, అలాగే 8వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, క్విల్ బ్యాగ్స్ మేకింగ్లో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 6 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ మోడల్ పరీక్షకి సంబంధించి మిగిలినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో మనకి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈ ఆర్టికల్ ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, మీరైతే చూడొచ్చు. డిఆర్డిఓ నుంచి మనకి 1900 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ మనకి 2 days బ్యాక్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అని, టెక్నీషియన్ ఏ అని చెప్పేసి పోస్టులు అయితే ఉన్నాయి. 10th+ ఐటీఐ అలాగే డిప్లొమా చేసినటువంటి వారు, ఇంకా మనకి డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. సెప్టెంబర్ 3 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 113 పోస్టులతోటి మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. అకౌంట్స్, టెక్నికల్, జనరల్ తదితర పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 26వ తేదీ లాస్ట్ డేటు. సో రిక్రూట్మెంట్ fci.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే ఈ నెల 27వ తేదీ నుంచి పెట్టుకోవాలి. ఇంకా టిస్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైందని మెన్షన్ చేశారు. 6 పోస్టులతో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా సామాజిక అసమానతలు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలంగాణ జాబ్స్ స్పెషల్ కింద మహిళల పట్ల జరిగేటువంటి హింసకి సంబంధించి ఇంక ఇతర వివరాలకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ ఆర్టికల్ని ఆల్రెడీ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు జాయిన్ అయినట్లయితే మీకు కనిపిస్తుంది. ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే బిడ్ బ్యాంక్కి సంబంధించి కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన ఆర్టికల్ కూడా పోస్ట్ చేశాను, మీరైతే చూడండి. ఇంకా Q1లో ఉద్యోగాలు పెరిగాయి, రిపోర్ట్ విడుదల చేసిన స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి మనకి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి NIR-DPR నుంచి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి 5 ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి వచ్చే నెల 9వ తేదీ నుంచి మీరు దీనికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొత్తగా 10,000 తపాలా కార్యాలయాలు ఈ ఏడాదిలో ఏర్పాటుకు చర్యలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దేశంలో ఈ ఏడాది కొత్తగా మరో 10,000 తపాలా కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి అమన్ శర్మ గురువారం వెల్లడించినట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.